హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన కాటన్ దొరకు కోటి దండాలు అనేటువంటి ఈ కథ నిజంగా రచయిత ఎవరో తెలియదు కానీ మిత్రులు జేవి ఆయన అందజేసిన ఈ కథను వారి సౌజన్యానికి కృతజ్ఞతలతో ఇప్పుడు మీకు వినిపిస్తాను. కాటన్ దొరకు కోటి దండాలు కథ. కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశంగా దీన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను, వినండి. గోదావరి పిలిచింది. ఇంత చదువు చదివింది ఇండియాలో పనిచేయటానికా అనేటువంటి నేటి తరం వారికి కనువిప్పుగా కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడిని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయించి భోజనాలయ్యేసరికి 1 గంట అయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకొని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు కూడా ఇలాగనే పెళ్ళైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు వారి అమ్మా నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళైనా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణ స్వామి దర్శనం. సరే, కారు నేషనల్ హైవే మీద పరిగెడుతుంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలు, దూరంగా పచ్చ దుప్పటి కప్పుకున్నట్లు కొండలు గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రము వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశాడు దక్షిణామూర్తి. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం, మంచి స్థితిమంతుల కుటుంబం, భార్య తరపు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అది. మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిపించాడు. 1 వారం రోజుల్లో కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు. తను అసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు. మంచి చెడ్డ కళ్ళెదురుగుండా ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో భార్య పట్టుబడితే కాదనలేక ఒప్పుకున్నాడు. అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థం అప్పుడు వియ్యంకుడితో అనేశాడు, మీకు 10 తరాలకు తరగని ఆస్తి, అబ్బాయి 10 ఏళ్లుగా అమెరికాలో సంపాదించుకుంటున్నాడు. నాకు ఒక్కగానొక్క కూతురు, నాదంతా నా కూతురికే. ఇక అమెరికా దేనికంటారు, ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారు అని. ఇంత చదువు చదివించింది ఇండియాలో పనిచేయటానికా అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి. 1960లో చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దక్షిణామూర్తి. తలుచుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవాడే. కానీ సొంత గడ్డ మీద మమకారం, ఏం చేసినా మన ఊరికే చేయాలనే సత్సంకల్పం అతన్ని సొంత ఊళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్షాపు ప్రారంభించాడు దక్షిణామూర్తి. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన 10 ఎకరాల పొలం 25 ఎకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలికై ఊరికి పెద్ద దిక్కుగా మారాడు దక్షిణామూర్తి. అందరూ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు
లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చర్ బీఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోసేవాడు. కానీ పిల్ల పెళ్లి చేశాక మన చేతుల్లో విషయం కాదు కదా అది. మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండదు. మనం బెంగ పడితే మన కంటికి కనపడదు. ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కు లేదా? మన పిల్లలకి అమెరికా తప్ప దారి లేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? వేల మైళ్ళ దూరం, ఏళ్లకు ఏళ్ళు దూరం అయిపోవాలా అని మనస్సులో ఆలోచనలు. కడియంలో కాసేపు ఆపాలయ్యా అని డ్రైవర్కి చెప్పి కారు ఆపించాడు దక్షిణామూర్తి. వియ్యపురాలు ఏవో పూల మొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారు ఆగింది. అందరూ దిగారు. అదొక పూల స్వర్గం. వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలు, ఒకటా రెండా 100 రకాల పువ్వులు తివాచీ పరిచినట్లు ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీలు, చామంతులు. అదొక పూల సామ్రాజ్యం. సరే, కారు ధవళేశ్వరం బ్యారేజీ సమీపించింది. నాన్న, కాటన్ మ్యూజియంకి వెళ్దాం అని అడిగింది దక్షిణామూర్తి కూతురు. సాయంత్రం అయింది, చీకటి పడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేమిటి? ఇంటికెళ్ళాక బోలెడు పనుంది, తర్వాత చూద్దాంలే. అయినా చూడ్డానికి ఏముంది? మీ నాన్న నువ్వు ఎప్పుడు చూసేది అదే కదా అంది దక్షిణామూర్తి భార్య హైమ. అది కాదమ్మా, ఆయనకు ఒకసారి చూపిద్దామని. కూతురు ఆ మాట అనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికి వెళ్ళినట్లు కాటన్ మ్యూజియానికి వెళ్ళక మానడు దక్షిణామూర్తి. బ్రిడ్జి పక్కనే ఉన్న 10 అడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్ అడిగాడు, అది ఎవరి విగ్రహం మావయ్య గారు అని. హైదరాబాదులో పెరిగి అమెరికాలో పనిచేసే వాళ్ళకి కాటన్ గురించి తెలియదు కదా. చాలా రోజుల క్రితం ఒకసారి ట్రైన్లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ఏమయ్యా, గురజాడ అప్పారావు గారి ఇల్లు చూసావా అని అడిగాడు దక్షిణామూర్తి ఆ అబ్బాయిని ఆ రోజుల్లో. దానికి ఆ అబ్బాయి, అప్పారావు గారంటే ఎవరండి అని ఎదురడిగాడు. అవును, బీటెక్ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముంది? విజయనగరంలో పుట్టి విజయనగరంలో పెరిగిన వాడికి గురజాడ అప్పారావు అంటే తెలియకపోగాలేంది. హైదరాబాదులో పెరిగి అమెరికాలో సెటిల్ అయిన వాడికి కాటన్ తెలియకపోవటంలో తప్పేం లేదు అనుకున్నాడు దక్షిణామూర్తి. మ్యూజియం ముందు భాగంలో 1840వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్ నుంచి కాటన్ తెప్పించారు. కొంచెం ముందుకు వెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి ద గ్రేట్ సర్ సి ఆర్థర్ కాటన్. ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా, దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికి వెళ్ళాక ప్రాజెక్ట్ వివరాలు, ఫోటోలు, చిత్రాలు ఒక్కొక్కటి వివరించి చెబుతుంది కూతురు అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు. ఆ రోజుల్లో అంటే 183 సంవత్సరాల క్రితం ఇక్కడ తినడానికి వరి పంట లేదు. ఇంట్లో పెళ్ళైతేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్న సంకటి. గోదావరికి వరదొస్తే అడ్డే లేదు.
కరువు కాటకాలు, జనాభా క్షయం. ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి 183 క్రితం. అప్పుడే కాటన్ అనూహ్య ప్రవేశం. ప్రాజెక్టు కట్టి ప్రజల కన్నీళ్లు తొడవటం అనేది నిజానికి ఆయన పని కాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే ఆయన ఆ రోజుల్లో. కానీ కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి, ఏది ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చజెప్పాడు. 5 ఏళ్లంటే 5 ఏళ్లలోనే అంచనా వ్యయం లోపే ఖర్చు పెట్టి 4,75,572 రూపాయలతో పని పూర్తి చేసి చూపించాడు. ఈ వివరాలన్నీ దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు. మన ఊళ్ళో పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు, అయినా మన కోసం 10 లక్షల ఎకరాలకు నీరిచ్చి మనకు ఇంత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో 100వ వంతు మన నాయకులు, మన విద్యావంతులు ఏదో ఒక రంగంలో కృషి చేస్తే మన దేశం ఇలా ఉంటుందా బాబు అంటూ అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి. ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు రాత్రి 8 గంటలైంది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. బహుశా నా మాటలు విసుగనిపించాయో ఏమో అనుకున్నాడు దక్షిణామూర్తి. మరునాడు అల్లుడు కూతురు బయలుదేరారు. చీర సారే కానుకలు అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్లి ఫోటోలు వచ్చాయి, చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రైన్ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం 5 గంటలైంది. అల్లుడు కూతురు రెడీ అయ్యారు. దక్షిణామూర్తికి భార్య హైమాకి కాళ్ళకు నమస్కారం చేశారు ఇరువురు. హైమ కూతుర్ని పట్టుకొని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. 6:30కి రాజమండ్రిలో ట్రైన్ ఎక్కించారు. వెళ్ళొస్తాం మామయ్య గారు అని అల్లుడు చేతిలో చేసి నొక్కుతూ చెప్పాడు. సరే జాగ్రత్త, హైదరాబాదులో దిగగానే ఫోన్ చెయ్యండి అంటూ కళ్ళు చెమరస్తుండగా గద్గద స్వరంతో అన్నాడు దక్షిణామూర్తి. ట్రైన్ కదిలింది. చెయ్యి ఊపి ఇంటికి బయలుదేరారు దక్షిణామూర్తి దంపతులు. దక్షిణామూర్తి రొటీన్లో పడిపోయాడు. తన వ్యవసాయం, వర్క్షాప్ పని, ఊరి పని క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మర్చిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశ లేదు కాబట్టి. బాధ కూడా లేదు దక్షిణామూర్తికి. సరిగ్గా 10 రోజుల తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి భార్య హైమ పిలుపుతో లోపలికి వెళ్ళాడు. ఏమండి, అమెరికా నుంచి అమ్మాయి ఫోను. దక్షిణామూర్తి ఫోన్ అందుకున్నాడు. నాన్న బాగున్నారా? బాగున్నామమ్మా. నువ్వు కిరణ్ ఎలా ఉన్నారు? ఫైన్ నాన్న, ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్న అంటూ ఫోను కూతురు అల్లుడికిచ్చింది. మామయ్య గారు బాగున్నారా? బాగున్నాను. మీరిద్దరు ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటైందా? ఇబ్బంది ఏమీ లేదు కదా? అదేం లేదు మామయ్య. మరి మీతో ఓ విషయం చెప్పాలి. మామయ్య మాటల్లో ఏదో తటపటాయింపు. పర్వాలేదు చెప్పు కిరణ్, పర్వాలేదు. నేను ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నా మామయ్య. రాజమండ్రిలోనే 4-5 ఫ్రెండ్స్తో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్ కావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి అని కిరణ్ చెప్తున్నాడు. దక్షిణామూర్తికి ఎగిరి గంతెయ్యాలనిపించింది. అలాగే అల్లుడు, మన ఊరొచ్చి మన ఊళ్ళో బిజినెస్ చేసి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది? నేనేం కావాలన్నా చేస్తాను
అన్నాడు సంతోషంగా. థ్యాంక్స్ మామయ్య. సరే కానీ కిరణ్, పెళ్ళైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు దక్షిణామూర్తి నవ్వుతూ. మన దేశం కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు, అయినా మన నేలకు కాటన్ చేసిన దాంట్లో 100వ వంతైనా చేయాలి కదా మామయ్య. మీరు మీ ఊరికి చేసిన దాంట్లో 10వ వంతైనా చేయాలి కదా. ఆ మాటలు వింటున్న దక్షిణామూర్తికి ఏమీ కనిపించట్లేదు. గోడ మీద కాటన్ ఫోటో నవ్వుతూ కనపడింది. నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు, నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేసావా కాటన్ దొరా, నీకు కోటి నమస్కారాలు అనుకున్నాడు దక్షిణామూర్తి మనస్సులో. దూరంగా గోదావరి నింపాదిగా నిర్మలంగా సాగిపోతుంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తుంది మౌనంగా గోదావరి. గోదావరి పిలుస్తుంది అనిపిస్తుంది. ఇదండి కథ. కాటన్ దొరకు కోటి దండాలు. ఈ కథకు రచయిత ఎవరో కానీ మిత్రుడు జేవి గారు, వారు ఏపీ పెన్షన్ అసోసియేషన్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ సంఘ సభ్యులుగా అందజేసినటువంటి ఈ కథను మీ కానమోకు కథావచనం శ్రోతలకు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను. ఈ సందర్భంలో ఆ కథా రచయితకు అలాగే మిత్రుడు జేవికి కృతజ్ఞతలను తెలియజేస్తూ మీకు వినిపించాను. ధన్యవాదాలు.